కాకుండా ఏడేవాడు పుట్టేడుగా ఇలా తెమడి ఇంకెమ్మండి అంటే భగవంతుడు అంటే ఎలా ఉంటాడో చూద్దామని ఈ అక్కల సాక్షాత్తు కన్నాదులుడిలో ఉన్న భగవంతుడు వర్ణిస్తున్నారు. ఇలాగా నల్లగా అనున్నాడు నల్లగా ఉన్నాడక్క సింకు శంకర ముందక్కయ్యా ఏమో శనక్క కదమ్మా భగవంతుని చూస్తున్న జనమండి ఎవరి దారిని వారే ఎవరి వీధిని వారే వెళ్ళిపోతున్నారు. ఏ తల్లికైనా చిన్న కొడుకుటే ప్రేమటండి. తండ్రికి బాబు పెద్ద కొడుకంటే ప్రేమ. మరి మధ్యలో పుట్టినాళ్ళు ఈ ఊరు గోదావరిలో కలిసిపోతారు. మధ్యరంగా పుట్టిన గోదావరిలో కలిసిపోతారండి. బాధ్యతలు ఇవ్వండి. ఏ లాస్ట్ లో అస్తమంగా వస్తారంటారు. చూడమ్మా తల్లికి ఎవరైనా సమానమండి. లేక లేక పుట్టేదేమో చిన్న కొడుకేమో తల్లి గారు గారంగా పెంచుతుందట. పాలిచ్చే తల్లి గారు పక్కన ఉంటే పడపర్లేదు పందానికి వెళ్తున్నాడు. చూస్తే నీ తల్లి గారు ఊరుకోబోబంటే హనుమంతుడు ఏడుకొండ స్వామి చిన్న వయసులో చేసే పనులు చూడండి. చూడమ్మా ఆ ఊళ్ళో ఉండే ఆడవారు అస్తుంటే కొడలట పేరమ్మ దగ్గర వచ్చుంటున్నాడు. నా కొడుకు చేసిన పనులు పడ్డామని ఉన్నాయి. ఏడు కాలం మందిని తగినండి చూసి చూస్తే తన రాజ్యమైదు. అటువంటి మాటలు చూడండి. అమ్మాతలు ఆలకించిందమ్మా. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు పెద్దన్న గోవిందరాజుని పిలుస్తుందిగా. అందరికంటే గోవిందరాజు స్వామి అండి తల్లి గారి దగ్గరికి వచ్చింటున్నాడు. మమ్మల్ని పిలిపించిన పనులు వినిపించమ్మా. గోవిందరాజు ఆరు గొర్రెలకు పెళ్ళైనాయో పెళ్ళైనా పెద్ద రొచ్చు ఆరుగురికి పెళ్ళిళ్ళని పెద్ద రకాలు వచ్చాయి. ఎవరి రాజ్యాల వారు ఎవరి బొమ్మలు వారు. ఆరుగురు కాకుండా ఇంటి కాడ ఉన్నాడు చిన్న తమ్ముడు. 7 కాలం మందిని తగినంటి కన్నును చూసి విరుద్ధంగా పెళ్లి చేయరా పెద్ద కుమార గోవిందరాజా అడగన్నా తండ్రి. అటువంటి మాటలు చూడండి. తల్లి చెప్పిన మాట తనయాలగించు. 5 తమ్ములకు గౌరవ చేసుడు. చెప్పిన మాట తనయాలగించు. 5 తమ్ములకు గౌరవ చేశాడు. 6 కూడా అనటండి ఒక సాపాగదిలో వచ్చి ముస్తాబులు అవుతున్నారండి. ముస్తాబులు అవుతున్నారు. అవును, పూర్వం ముస్తాబులు వేరండి, ఇప్పుడు ముస్తాబులు వేరండి. పూర్వం 10,000 కుర్రవాడి నుంచి 70 ఏళ్ళు ముసలివాడు వరకు కూడా పంచిగట్టే కట్టేవారండి. ఇప్పుడు 10 ఏళ్ళ కుర్రవాడు కూడా
70 ముసలోడు కూడా జీన్ పని లేస్తాడండి. జీన్స్ టాన్ జీన్స్ అయ్యి గాలి పక్కల పెట్టు. చూడమ్మా, అంటే పూర్వం రాజులు రాజిష్టిగా వస్తాడు ఎలాగండి అన్నమాగా అతదుమ్మి నూనె మొదలేసుకున్నాడు చక్కగా అతదుమ్మి బొంత మొదలేసు అన్నమాగా అతదుమ్మి నూనె మొదలేసు చక్కగా అతదుమ్మి బొంత మొదలేసు. మగవారు కదండి ముళ్ళేసుకోవడం ఏమిటి అనుకుంటారు. అవును, పూర్వం పెద్దలకు సిక్కులుండి ఉండి అవునండి ఏలుముడి వేసి వెనక్కేసుకునేవారు. దునే ఎంతన గారి ముళ్ళనేవారు. చూడండి భగవంతుని గమనిస్తున్నారు. ఎలాగా మురుగులు అగలసూలు మొత్తం గరాలు శాతలకు దండక్కడిలు మర్దోటం గరాలు రాబైన చేతులకు దండ కడియాలు. ఆరుగురు వస్తాబులవి దగ్గర వచ్చుంటున్నాడు. ఏమని అమ్మాలో మాయమ్మ నన్ను మా తల్లు నా తల్లు దోగరణాలు అమ్మాలో మాయమ్మ నన్ను నా తల్లు దీవించో నా తల్లి దోగరణాలు దీవించో నా తల్లు కరణాలిస్తేనో రాజ్యాలు వెళ్ళి వస్తాము. నా తల్లు కరణాలిస్తేనో 77 రాజ్యాలు వెళ్ళి వస్తాము. మాకు దీవించేది కరణాలిచ్చమ్మా సరళిచ్చి మమ్మల్ని సాగలంపమ్మా. 77 రాజ్యాలు వెళ్ళి వస్తాము. తమ్ముడుకు తగనంటి కన్యను చూస్తాము. నీకోసలైన కోడలు తీసుకొస్తాము. ఆనాడు దేవుళ్ళు కాబట్టి కన్నా తల్లిగారు ఎదురమ్మన్నారు. ఈనాడు మానవులు అయితే కట్టుకున్న భార్యను ఎదురమ్మన్నారండి. కట్టుకున్న భార్య ఎదురవుతుందా? కట్టుకున్న భార్యను ఎదురవడదనుకో నీ కంచం మంచాలు బయటకి వచ్చేస్తే కన్న తల్లి కట్టు నలకైపోయిందండి. చేసుకున్న భార్య అయితే అబ్బప్పటికి పిల్ల మొక్క ఎంత తీయకుంటుందో తేని సొక్క పాలు వచ్చిన తల్లి పాపాత్మురాలు పుత్యాత్మురాలు పుణ్యాత్మురాలు పొగలకి ఏం చెప్పి తెలుసా పిల్లడు ప్రేమించమన్నాడు. చూడమ్మా, ఎన్ని రుణాలు తీర్చినా కన్నాత రుణం తీర్చడండి. అవునండి, అంటే 9 మాసాలు 9 మాసాల కని పెంచి బుద్ధి జ్ఞానం వచ్చే వరకు పెంచేది కన్నా తల్లి గారు. ఆనాడు దేవుళ్ళు కన్నా తల్లి ఎదురమన్నారు. తల్లి గారు నన్ను ఎదురమన్నారని కాబట్టి నీళ్లు తీసుకుని 6 పుట్లు 3 పుట్లు నైవేద్యాలు ఇచ్చి కుమారులు గారు కన్నా ఎదురమంటుందిగా. ఏమని శ్యామగా వెళ్ళండి రామగా రెండు తమ్ముడు కోదగనంటి కన్నులు చూడండి. క్షేమముగా వెళ్ళండి లాభముగా రెండు తమ్ముడు కోదగనంటి కన్నులు చూడండి. నాకు సరైన కొడలు తీసుకురండి. ఆ మాటలు ఆలోచించిన గోవిందరాజండి 6 కూడా వెళ్తా ఉన్నారట. వెళ్ళారు వెళ్ళారు వెళ్ళుతున్నారు వెళ్ళారు వెళ్ళారు వెళ్ళుతున్నారు లాభాలు వెళ్ళేరు హోలం పెళ్ళినారు లాభాల వెళ్ళేరు హోలం పెళ్ళినారు పక్కన్నులు కూడా కళ్ళ చూసారు లాభాలు వెళ్ళేరు హోలం పెళ్ళినారు కడప కన్నులు కూడా కళ్ళ చూసారు. లావంటే అదొక్క జిల్లా, లంబంటే అదొక్క జిల్లా. అటువంటి రాజ్యాలు పట్టి శోధించారు. అన్నమైన కన్ని అమరలేదు చూడసెక్కడికి సూటబోలేదు. ఒక్క పాలకనైతే మాకు నచ్చట్లేదండి, హనుమంతుడు నచ్చట్లేదండి. ఆ రాజ్యం వదిలేసి కావిలుతున్నారట. నేపాల గోపాల ఢిల్లీ పంచాలు రాజ్యాలే వ్యవస్థ బట్టు శోధించు. నేపాల గోపాల ఢిల్లీ పంచాలు పాంచాలి వస్తుని పట్టి శోధించు. నేపాల గోపాల ఢిల్లీ పంచాలు కూడా పట్టి శోధించారండి. అమరలేదు చూడలేదు. ఆ రాజ్యం వదిలేసి మంద్రములు కూడా మాన్యములు సప్పండ దేశాలు జాగుడ మన్యాలు మంద్రములు కూడా మాన్యాలు సప్పండ దేశాలు సాగుడ మాన్యాలు సాగన్నాడు కూడా పట్టి శోధించారండి. అందమైన కన్ని అమరలేదు చూడసెక్కన కన్ని సూటమలేదు. ఒక్క పాలన కన్నైతే నాకు నచ్చట్లేదు. పెద్దమ్మ గోవిందరాజమ్మ ఆడవారికలలో మల్లెపోతున్న వాడికి
వాడికెళ్ళిపోతుందో అట్టి మాదిరిగా వాడికెళ్ళిపోయి ఇంటికి ఆవేశం కలిగి ఆహా ఒక ఒట్టే వృక్షం కింద సమదార్చుకున్నారు. ఒట్టే వృక్షం అంటే నుండి ఆ, పూర్వం పెద్దలు మర్రి చెట్లు రాయి చెట్లు పెంచేవారు. అవునండి. బ్రహ్మ స్వరూపాలు కాబట్టి ఆ, అటువంటి చెట్ల కింద కూర్చొని ఆలోచిస్తే మంచి మంచి ఆలోచనలు వచ్చేవట. వచ్చేవారండి. అవును. ఇప్పుడు రోడ్డు కట్టంగా ఉన్నాయి మర్రి చెట్లు రాయి చెట్లు కూడా వేస్తున్నారు. ఇంటింటికి పెంచుకోవాలండి. ఏంటి బీపీ చెట్లు ఎందుకురా? బీపీ షుగర్ లెక్క అయిపోతుంది మనుషులకి. ఓహో స్వానమ్మ ఆ, గోవిందరాజు అంటే కావలసిన కలిగి ఆ, ఆడవారితో మళ్ళీ పూతండగా వాడికెళ్ళిపోతుందో ఆ, అదే విధంగా వాడికెళ్ళిపోయి ఆ, తమ్ముడితో గోవిందరాజు అంటున్నాడు, ఏమని నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడనియో వచ్చే నా గడయాల మంచివే కాదు తమ్ముడు తమ్ముడు నా తమ్ముడను వచ్చిన గడయాలు మంచివే కాదు వచ్చిన గడయాలు మంచివే కాదు చిన్న వేళలు మంచివే కాదు చిన్న గడియాలు మంచివి కాదయ్యో, వచ్చిన వేళలో మంచివి కాదు. వచ్చిన గడియలు మంచివి కాదు, వచ్చిన ఏళ్ళు మంచివి కాదు. మన కేవలము మన వెళ్ళిన తర్వాత మన తల్లిదండ్రి రాజులతో ఆరాధిందాము. మన ఎల్లకి మనము వెళ్ళిన తరువాత తల్లిదండ్రి రాజులతో ఆలోచిద్దాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ గారిని నాన్న గారిని ఆలోచించుకుని మళ్ళా మూర్ఖం పెట్టి మళ్ళా వద్దాము తమ్ములా. ఆరుగురు కుడారండి ఆ, మళ్ళేమో కబట్టారు దారేది శర్మ హైదరాబాద్లో వచ్చుతున్నారు. మళ్ళీ మగ మెట్టేరు దారి తీసేరు దిగవాతి బదులోకి వచ్చుతున్నారు. దిగవాద్రపదిలో వచ్చేస్తున్నారు. వేడి కండ్ల శ్రమకి కన్న వరకటండి అవునండి. వస్తా ఉంటేనమ్మా ఆ, దేనికైనా ఒక్క దైవ యోగం ఉండాలి. దానికి ఒక కారణం ఉండాలండి. ధర్మ పుణ్యమ చేత గతమో యుగమో చేత పట్నము అగదగలేనాదు పూర్ణము చేత గత మహాయుగము చేత ద్వారగా పశ్నము అగదలిగినదు. మా పుణ్యమ శాత గతమో యుగమో శాత అంటేనమ్మా వచ్చే దారిలో ద్వారకాపట్నం ఒకటి అగదగినండి. ద్వారకాపట్నం వెళ్ళి చక్రవర్తి బాబు అతనే అలమాదారకుడు. హరివేలు మంగాదేవి తండ్రి గారండి సప్త సముద్రంలో దానమ చేసి మంత్రి బలాలు వెంట పెట్టుకుని ఏ మంత్రము పఠించుకుంటూ తండకమల్లము చేత పెట్టుకుని సూర్య కిరణాలకి తలకులు వారబెట్టుకుని గడ్డవారు వెళ్ళిన వస్తా ఉన్నారు. 6,4 సెంటర్లో ఏకాస్తులయ్యారు. మంత్రులు ఓయ్, వచ్చేదరా బాబు ఆరుగురండి. ఆరుగురిది ఒకటే పోలిక. ఒకటే నామము. కవుల మీద ఖర్చుకైనా పోలుకుంటుంది కానీ ఆ ఆరుగురికి ఏ వంపు డింపులు లేవు. కళ్ళారా చూస్తే కాదు. నోటారా పలకరించాలి. మనం పట్టున్న పాపము పారిపోతాయి, చేసిన పాపము చెల్లిపోతాయి. రాజుకి మనసులో కుతూహలం కలిగి ఆహా, ఆరుగురికి అడ్డంగా వెళ్ళి ఆ, ఆవిడ పాలే మాట్లాడుతున్నాడు. ఎలాగండి? గోదావరి ఎదురికి మాట్లాడుతుంటది. అవునండి. మనం ఒంగోలు సమానికి వెళ్ళాం. ఆ, అని ఏమన్నారు? ఎవరు ఉండడం సేవకు వచ్చారండి మీరు. ఎవరు పాపం అట్ట వెళ్ళిపోతారు ఏంటి? అట్ట పావుంటారా? అయిపోతుంది వెళ్ళిపోతుంది. చూడ జిల్లా దాటి వెళ్ళి మాట్లాడుతుంటదండి. అవునండి. మంది ఎక్కువ మొత్తం ఆయన చూడండి ఆవిడ పాలే మాట్లాడుతున్నాడు. ఎలాగండి? అడిగేవారు, పెద్దవారు, చెప్పేవాళ్ళము, చిన్నవాళ్ళము. నాయన ఆరు మాట్లాడితే రాజుగారి వ్యవసాయం చేసినట్టు ఉంటుంది. రాజ్య మనసు ఎగతాళి చేసినట్టుంటుంది. అవును, పెద్దల గోవిందరాజు 5 అన్న తమ్ముడికి మాట భరేసి గోవిందరాజు స్వామి ముందు పంపున మాట్లాడుతున్నాడు. ఏమనండి రాజుగారు కాదుండో పల్లె కాదు చంద్రాగిరి తాలూక చిత్తూరు జిల్లా ఏమోరో కాదండో ఈ పల్లె కాదు చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా భూమి దిగవాత్తర పదమాదు మా తల్లి ప్రేమదు
మీ తల్లి గారి పేరు ఉన్నారు పెరిమిదేవి గారు మీ పేరు గారు అబ్బాయిలా అవునండి రాజు గారు కొడుకులే కదా మీ తల్లి గారు తండ్రి గారు క్షేమంగా ఉన్నారు బాబు ఏమండి రాజు గారు ఇన్ని దేశాలు తిరిగి రాజ్యాలు వెళ్ళొచ్చాం ఎవరు కూడా మా తల్లి గారు క్షేమంగా తండ్రి గారు క్షేమంగా అడగలేదు మీరు ఎవరండి మమ్మల్ని అడుగుతున్నారు మీరు మాకు కావలసిన వారు ఊర్ల తర్వాత కావాల్సిన ఉంటారు అవును మీ దగ్గర వారయ్యా చెప్పు దగ్గర దగ్గర మీదడిపోతున్నాం ఎక్కడ దగ్గర ఎలుగు దగ్గర ఎలా దగ్గర మీరు మాకు ఎప్పుడెప్పుడు ఎలాగ దగ్గర దగ్గర చెప్పంటావా నీ తల్లి పేరు దేవి నాతో ఆడబట్టిందో ఎప్పుడు పొద్దున్న అమ్మపురం ధర్మాస పట్ల నాతో ఆడబట్టింది తోడ పెరుగుందయ్యో పేరు దేవి నా తోడబుట్టు నా తోడబుట్టింది తోడ పెరిగిందో తల్లి గారు నా స్థాబుట్టు మీరు నాకు స్వయాన మేనల్లు రండి బాబు మాకు 7 పుట్టాం 6 పెళ్ళి పెద్దరికాలు వచ్చి ఒకరి పెళ్ళికైనా ఒకరి పెళ్ళికైనా వచ్చి నువ్వు భోజనం చేసి చేయకపో సార్ కోసం ఒకరిని పెట్టాలి కదండి మేనమా పెట్టడం అంటే మేనమా కదండి గుర్తుంటుందని మీ పెళ్లికి మీ పిల్లలకి రాలేదని అనుమానం వచ్చిందండి ఒక్క కారణం ఉంది బాబు ఏమిటండి నా చెల్లి నీ పేరమదేవిని నీ తండ్రిని తిమ్మరాజుకి పెళ్లి చేసినప్పుడు కట్నాల కానుకలకు చిన్న చిన్న కలహాలు వచ్చాయి నా పుట్టింటి ఆస్తి మీద ప్రేమ తీరక ఎన్నెన్నో పల్లకీలు పంపాను వెళ్ళే పల్లకీలన్నీ కూడా వినట్టే తిరిగి వచ్చేసాయి కానీ నా పుట్టింటి ఆడ పొడుసు నా పొదగడప తొక్కదనుకున్నాను తొక్కనివ్వకుండా చేశాడు నీ తండ్రి గారు రాసపగత కంటే పగలహం ఉంటుంది వస్తా పోతా ఉంటే బంధుత్వం వెళ్తారు అవునండి మంచిగా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పొద్దున సోనమ్మా ఇప్పుడైతేనమ్మా ఇది మన సహజోసేరు పలవర సహజోసేరు వెంచరు సహచూసేరు పలవర సహచూసేరు తల దగ్గర రూపులు ధరణించారు నమ్మ మామయ్య అమ్మేస్తా మామయ్య ఎవరికి దుర్గాప్రసాద్ గారికి అంటే ఏం చెప్తే చేయాలా ఆయన ఆడమంటే ఆడాలి పాడమంటే పాడాలి ప్రసాద్ గారు నా సీట్లు ఎక్కడ రాదండి అయ్యా నీకు ఒప్పుకున్నందుకే నమ్మ మామయ్య ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు మామయ్య మీ 6 కాకుండా ఇంటి దగ్గర చిన్న తమ్ముడు పెళ్లికి వచ్చాడండి వాడికి ఎన్ని కోసం వెళ్ళొచ్చు మామయ్య రాజ్యాలు తిరగమే ఎక్కడెక్కడ లేదు లేదండి రాజు తిరగన్న రాజాలు ఎందుకు తిరిగారు తిరగన్న రాజాలు ఎందుకు తిరిగారు రాజాలు ఎందుకు తిరిగారు వెతకన్న రాజాలు ఎందుకు వెతికారు ఎంత నున్నది రాసా